ప్రసాద్ గురుద్వారలో మనకు దొరుకుతుంది. సో అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం తిన్నప్పుడు ఇది స్వామి ప్రసాదం అంటే అని అనిపిస్తుంది. సో అదే ప్రసాదం ఇప్పుడు మనం చేస్తున్నాము. ఎందుకంటే దేవుడి పేరుతోటి ఎటువంటి ప్రసాదం ఎప్పుడు చేసినా సరే అదే టేస్ట్ వస్తుంది అని నేను నమ్ముతాను వదినా. మీరు కూడా అదే విషయం నమ్మాలి. ఎందుకంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా దేవుడి కోసం చేసింది కాబట్టి అంత అద్భుతంగా ఉంటుంది. వదినా, ఈ విషయం మాట్లాడుతుంటే అనిపించింది, కొందరు జనాలు ఉంటారు వదినా, ముందొక మాట వెనకొక మాట మాట్లాడతారు. ఎలా ఉంటారు వదినా అలాంటి వాళ్ళు? మన ముందు అరే నువ్వు వంట కాంపిటీషన్ నువ్వు చేసినప్పుడు నువ్వు హిట్ అవ్వకుండా ఉంటావా, నువ్వు గెలవకుండా ఉంటావా, ఆబ్వియస్లీ నువ్వే గెలుస్తావురా అని అంటారు. తర్వాత దాని ముఖం, అసలు దాన్ని ఈ కాంపిటీషన్లో ఉంచితేనే కదా అది కాంపిటీటర్గా ఉండడానికి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుకింగ్ కాంపిటీషన్లో రాకుండా చేస్తా అని ఒక విలన్ ఫేస్ వదినా. ముందు సూపర్ హిట్ చేస్తున్నారు, వెనక అట్టర్ ఫ్లాప్ చేస్తున్నారు. అసలు ఈ విలన్ ఎవరు అనేది నేను ముందు చెప్తా. అంతలోపు మన ఈ కడా ప్రసాద్కి కావాల్సిన పదార్థాలు ఒక లుక్ వేసుకుందామా వదినా? ముందుగా ఒక కప్పెడు షుగర్, ఈ బౌల్ హాఫ్లో మనం షుగర్ తీసుకున్నాం కాబట్టి బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్. దీంట్లో యాలకుల పొడి వేసేయాలి. దాన్ని కొద్దిసేపు అలా వదిలేస్తే దాని పని కానిస్తుంది. అంతలోపు ఒక వుడెన్ బౌల్, 1 కప్ గోధుమ పిండి, 2 స్పూన్ల నెయ్యి, 5 స్పూన్ల పాలు, అయితే ఈ కడా ప్రసాద్ ఏంటంటే గుళ్ళో అంటే మనకి గురుద్వారలో చేస్తారు కాబట్టి పెద్ద కడాయిలో పెద్ద మూకుడు తీసుకొని అందరికీ ప్రసాదం చేస్తారు కదా. సో దాని నుంచి ఆ కడా ప్రసాద్ అనే పేరు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెంట్గా, నేను వైరల్ వంటలక్కను కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా చేయాలి కాబట్టి ఆ రవ్వగా నేను ఈ కడా ప్రసాద్ ఈరోజు చేయబోతున్నాను వదినా. ఇప్పుడు మనము పిండిలో ఈ 2 స్పూన్ల నెయ్యి, 5 స్పూన్ల పాలు పోసుకున్నాం కదా, ఇలా పొడి పొడిగా కలిపేసుకోవాలి. మనం పాలు ఇంకా నెయ్యి ఎందుకు వాడమంటే మనం చేస్తున్న స్వీట్ కడా ప్రసాద్ ఏదైతే ఉందో అది పొడి పొడిగా ఉండాలి కాబట్టి ముందే మనం ఇందులో కొద్దిగా పాలు ఇంకా నెయ్యి యూజ్ చేసాము. ఇప్పుడు ఒక కడాయి ప్లేస్ చేసుకొని ఇందులో ఒక కప్పెడు నెయ్యి, ఇప్పుడు మనము రవ్వగా కలుపుకున్న గోధుమ పిండిని నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఆ పచ్చిదనం ఏదైతే పిండిది ఉందో అది పొయ్యేంత వరకు, ఇంకా మంచి రంగు వచ్చేంత వరకు. వదినా, మనం బాగా వేగింది చూడండి. ఇందులో నెయ్యిలో మనం వేసిన పిండి, వావ్ బా అద్భుతమైన సువాసన. దీంట్లో కొద్దిగా కిస్మిస్, కొద్దిగా జీడిపప్పు ఒక మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం వేసిన కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ పాకాన్ని ఈ మిశ్రమంలోకి వేయాలి. చిన్న మంటలో ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనిస్తే మన కడా ప్రసాద్ రెడీ. అంతలోపు ప్లేటింగ్ చేసుకుందాం. అది కాదు వదినా, సరే ప్లేటింగ్ చేస్తూనే మాట్లాడతా నేను. ఇప్పుడు ఒక క్రికెటర్కి బ్యాటింగ్ వచ్చు, బౌలింగ్ వచ్చు, వాడితే రెండిట్లో ఏదైనా ఒక దానికి యూజ్ చేసుకోవాలి. కానీ ఎవరు లేరు, నువ్వు ఎంపైర్గా చెయ్యంటే ఎలా వదినా అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే దానికి తెలుసు
కుకింగ్లో నేను క్వీన్ అని. ఊరికే వచ్చిందా వైరల్ వంటలకు, కానీ కుకింగ్లో నీకు తిరుగులేదు. టేస్ట్ ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పడానికి కూడా, విన్నర్ని అనౌన్స్ చేయడానికి కూడా ఒకరు ఉండాలి కదా. అలా నువ్వు గెస్ట్గా వస్తే ఎలా ఉంటుంది, లేదా జడ్జి పేస్లో ఉంటే ఎలా ఉంటుంది? గెట్ అవుట్ అని సింపుల్గా చెప్పలేక గెస్ట్గా రమ్మంటుంది. చా ఏంటో దినా నాకు అర్థం కాదు. అయితే నాకేమనిపిస్తుందంటే దీని వెనకాల ఎవరిదో పెద్ద చెయ్యే ఉంది, లేకుంటే దీనికి అంత తెలివెక్కడిది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది కూడా చెప్తాను వదిన. ముందు బాగానే మాట్లాడతారు వదిన, తర్వాత వెనకకెళ్ళి చీచి అదో చీర, దాన్ని చీర అంటారా, నేను అలాంటి చీర మా ఇంట్లో పని మనిషికి కూడా ఇవ్వను తెలుసా, ఆమె వైరల్ వంటలకు అయి ఉండి అలాంటి చీరలు కడతాదేంటో నాకు అర్థం కాదు అని మాట్లాడతారు. వీళ్ళనే కుళ్ళు వ్యక్తులు అని కూడా అంటారు వదిన. ఆహాహా, అమ్మో ఎంత చెలాకీ పిల్లలు ఉంటారో వీళ్ళంతా, నాకు అర్థం కాదు. అదే వదిన, తెలిసిందేగా, ఏదున్నా సరే నేను నా వంటలో చూపిస్తాను. నా అద్భుతాన్ని, నా అందాన్ని వంట రూపంగా మీ అందరికీ ప్రజెంట్ చేస్తాను కదా. అలా మన కడా ప్రసాద్ అయితే రెడీ అయిపోయింది వదిన. కడా ప్రసాద్ చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసి 3 కప్పుల నీళ్లు, యాలకుల పొడి వేసి పాకం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 3 స్పూన్ల నెయ్యి, 5 స్పూన్ల పాలు వేసి రవ్వగా కలుపుకొని ఉంచాలి. ఒక కడాయిలో 1 కప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి కలుపుతూ ఉండాలి. అందులో కిస్మిస్, జీడిపప్పు వేసి కలిపి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పాకం కూడా వేసి 10 మినిట్స్ ఉడికిస్తే కడా ప్రసాద్ రెడీ.